తెలంగాణలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. తాలు తేమ శాతం పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు నిర్వాహకులు. అసలే కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు అకాల వర్షాలు భయపెడుతున్నాయి. ఇవి చాలదన్నట్లు నిబంధనల మాటున నిర్వాహకులు పెడుతున్న ఇబ్బందులు అన్నదాతను కన్నీరు పెట్టేస్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని తీవ్ర వర్షాభావ పరిస్థితులను తట్టుకుని సాగు చేసిన పంటను తీరా అమ్ముకుందామంటే అక్కడ రైతుకు కష్టాలు తప్పడం లేదు. తెలంగాణలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పెడుతున్న షరతులు, నిబంధనల సాగుతో పెడుతున్న ఇబ్బందులకు హద్దే లేకుండా పోతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికీ పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. ఒకటి అలా ప్రారంభమైనా అక్కడికి ధాన్యం తీసుకొచ్చిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి దశలోనూ ఇబ్బందులు పెడుతున్నారు నిర్వాహకులు. తాలు తేమ శాతం పేరుతో రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. 15 రోజులు అవుతుంది మేము వచ్చి. ఈ మ్యాచర్ చూసి క్లీనింగ్ అని రాసిందా. మేము ఎగబడితేనే మేము కాటా పెడతాం, లేకపోతే పెట్టాం. లేకపోతే క్వింటాల్కు 4 కిలోలు కట్టింగ్ పెట్టుకోరి, అట్లా ఒప్పందం అయితే మేము కాటా పెడతాం, లేకపోతే పెట్టాం అని బస్తాలు లేవు అని ఒక మాట, ఇట్లా కట్టింగ్ అని ఒక మాట. అమాలీలకు ఒక పద్ధతి, మళ్ళీ బస్సకు ₹1 ఇవ్వాలి లారీకి. అట్లయితేనే నేను తీసుకుపోతాను లారోడు. ప్రతి ఒక్కడు ఒక్కొక్క తీరు ఇబ్బందులు. 20 రోజులు రోజు వస్తున్నాం పోతున్నాం. ఏంటంటే మాకు అధికారులే వద్దంటారు, క్లీన్ చేస్తేనే పెట్టరి, లేకపోతే వద్దంటారు అని చెప్తున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అవి కూడా పరిమిత సంఖ్యలో ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులకు తిప్పలు తప్పడం లేదు. 4-5 రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పైగా 15 రోజులుగా ధాన్యాన్ని ఎండబెడుతూనే ఉన్నారు రైతులు. అయినా సరే ఇంకా తేమ తాలు పేరుతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఆలస్యం చేస్తున్నారు నిర్వాహకులు. అరకొరగా కొన్న ధాన్యంలో కూడా తాలు పేరుతో 4 నుంచి 5 కిలోల వరకు తరుగు తీసేస్తున్నారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. తాలు ఉంది, తూర్పారబట్టమని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. వందలాది కుప్పల ధాన్యాన్ని ఎలా తూర్పారబడతారని ప్రశ్నిస్తున్నారు రైతులు. అయితే ప్రశ్నించిన రైతులకు రాజకీయాలు అంటగడుతున్నారు. ఇది కొనుగోలు కేంద్రాల వద్ద వివాదాలకు దారితీస్తోంది. కొంచెం దడిచినా కానీ వాళ్ళు మ్యాచర్ వచ్చిందని వాళ్ళు అంటారు. ఇక్కడేమో వర్షానికి ఇబ్బంది అవుతుంది. టార్బలిన్ లేదు, ఇక్కడ సరైన సౌకర్యం కూడా ఏం లేదు సార్, ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఇక్కడ కాకపోతే తురుపాలు పట్టాలంటారు కాబట్టి దానికి ఏర్పాటు చేయాలి, మిషన్ అన్న ఏర్పాటు చేస్తే దాంట్లో పోయగలుగుతాం. కానీ అలా పోయడానికి అది లేదు. ఇక్కడ మళ్ళీ వుడ్లో ఏమో మిల్లు లేకపోతేనేమో ఈ విధంగా 5 కిలోలు 4 కిలోలు అని ఇబ్బంది పెడతారు, ఆపుతారు. ఒక కింటాకు 10 కిలోలు 15 కిలోలు మ్యాచర్ వచ్చిందని కట్ చేస్తారు. ఆ విధంగా నూక వస్తుందని అంటారు, పర్సెంట్ అవటాన్ని రావట్లేదు అంటారు. ఎండ పెడితేనేమో అవటాన్ని రావట్లేదు, నూకలు అవుతున్నాయి అంటారు. ఇట్లా ఉంటేనేమో పచ్చిగున్నాయి అంటారు. 2 విధాల రైతులకే నష్టం. ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. తేమ శాతం లెక్కించినా ధాన్యం మాత్రం కొనుగోలు చేయడం లేదు. ప్రతిరోజు ధాన్యం కుప్పలను ఆరబెట్టడం లేదా వాటికి కాపలాగా ఉండడం, తిరిగి సాయంత్రం ఇళ్లకు వెళ్లడం రైతులకు పరిపాటిగా మారింది. దీనికి తోడు అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్ప పోసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కనీసం టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో రైతులే వాటిని సమకూర్చుకుంటున్నారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ధాన్యం తడిస్తే మళ్లీ ఆరబెట్టడం, రంగు మారితే కొనుగోలు సమయంలో ఇబ్బందులు తప్పవనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. విపరీతంగా మబ్బులు వచ్చినాయి. ఒకవేళ వర్షం వస్తే ఇప్పుడు పరిస్థితి ఏమిటి? దీనికి పరిష్కారం లేదు. అందుకనే అన్ని వైపులా రైతులే ఒత్తిడికి గురవుతున్నారు తప్ప ఎవరు వాళ్ళు అధికారులు ఏమన్నా పెడితే మేము సర్టిఫై చేస్తాం, మిల్లర్లు తాళ్ళు లేకపోతే మేము దించుకుంటాం, ఈ పద్ధతులు అంటుంటే ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు అన్నట్టుగా చూస్తూ ఉంటే ఈ రైతుల పరిస్థితి ఏమిటి? అందుకనే రైతుల పరిస్థితిని, అవస్థని, ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే రైతులు నష్టాల పాలు కాకుండా ఉండాలంటే వెంటనే ఈ కొనుగోళ్లు వేగవంతం చేయాలి, లిఫ్టింగ్ చేయాలి, తర్వాత మిల్లర్లు దింపుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. బస్తాల కొరత, టార్పాలిన్ల కొరతే కాదు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు ఉండడం లేదు. ఐకేపీలలో కొనుగోలు ప్రక్రియ పూర్తయినా మిల్లుల వద్ద ధాన్యం దింపుకోకపోవడం కూడా రైతులను ఇబ్బంది పెడుతోంది. ధాన్యం దింపుకునేంత వరకు రైతుదే బాధ్యత కావడమే దీనికి కారణం. అకాల వర్షాలకు భయపడి మిల్లర్లను ఆశ్రయిస్తే అక్కడ రైతులకు అన్యాయమే జరుగుతోంది. తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కలగజేసుకుని ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతున్నారు రైతులు.